హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను జనరల్గా వాము ఆకు అనగానే చాలామందికి వాము ఆకుతో వేసే బజ్జీ మాత్రమే గుర్తొస్తుంది కదండి. నేను దాంతో పప్పు, చట్నీ, రసము, పులుసు ఇలా చాలా చేస్తూ ఉంటానన్నమాట. సో నేను మీకు ఈరోజు వాము ఆకుతో చేసుకునే రసాన్ని చూపించబోతున్నాను. ఇదేంటి అంటే డైజెషన్కి చాలా మంచిది, అందరికీ తెలిసింది. అందుకే శనగపిండితో చేసే వంటకాల్లో అంటే స్పైసీ ఫుడ్, బజ్జీలు కానివ్వండి, లేకపోతే కారపూస ఇలా ఏవైనా ప్రిపేర్ చేసేటప్పుడు వాముని నలిపి కానివ్వండి, లేకపోతే హాట్ వాటర్లో కొంచెం వేసేసి ఆ వాటర్ తోటి పిండిని మిక్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శనగపిండితోటి డైజెషన్ సరిగా ఉండదు కాబట్టి దానితో పాటు వాముని కలపడం వలన రెండు బ్యాలెన్స్ అవుతాయని అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వాము ఆకుని ఇంటేకే కాదండి, ఎక్స్టర్నల్గా కూడా స్కిన్ మీద అలా యూజ్ చేయొచ్చు అనమాట. చిన్న చిన్న ర్యాష్ కానీ ఏదైనా ఇన్సెక్ట్ కుట్టినప్పుడు మనకి చిన్న బొబ్బులాగా వస్తాయి కదా, వాటికి కానీ ఈ వాము ఆకుని నలిపి ఆ రసాన్ని అప్లై చేసినప్పుడు కొంచెం మంటగా అనిపిస్తుంది ఇనిషియల్గా, బట్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ వాము ఆకుతో ప్రిపేర్ చేసిన రెసిపీస్ తినడానికి ఏంటి అంటే ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడరు అనమాట. సో ఆ ఫ్లేవర్ని తగ్గించుకుంటూ కొంత బ్యాలెన్స్ చేసే విధంగా నేను రసంలో కోకోనట్ పౌడర్ అలా యాడ్ చేస్తూ ఉంటాను. నేను ప్రిపేర్ చేసుకునే ఆ పద్ధతి చూపిస్తాను. దీనికి తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి. నేను ఈ సైజు వామాకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి చిన్నులపాయలు. రసంలో ఎప్పుడైనా సరే ఎక్కువ చిన్నులపాయలని వాడడానికి ఇష్టపడతాను. అదేనండి గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్. ఇవి ఒక 3 గ్రీన్ చిల్లీస్ అండి, ఇలా మిడిల్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నార్మల్ పోపు దినుసులు అనమాట. ఆవాలు, జీలకర్ర అండ్ ఒక 3 ఎండుమిర్చి. ఇది సీ సాల్ట్, కల్లు ఉప్పు అంటారు కదండి, రసానికి జనరల్గా నేను అది వాడుతూ ఉంటాను. అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ ఇంగువ. ఇది వచ్చేసి నేను ముందే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అనమాట. మీ టేస్ట్ తగ్గట్టు అండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన క్వాంటిటీకి తగ్గ విధంగా చింతపండు తీసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఒక 6 మిరియాలు, ఒక 4 ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ 1/4 స్పూన్ ఆఫ్ ఈచ్ ధనియాలు, జీలకర్ర అండ్ డ్రై కోకోనట్ పౌడర్ అనమాట. అవన్నీ ఇలా కొంచెం దంచి పెట్టుకున్నానండి. రసంకి పోపు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయనండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ కాబట్టి పైన ఆయిల్ ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను 1 or 2 స్పూన్స్ మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేశాను. ఈరోజు 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. సో నా ఆయిల్ వేడైపోయింది. దాంట్లో డైరెక్ట్గా పోపు దినుసులు విత్ కల్లు ఉప్పు కలిపేసి యాడ్ చేసేస్తున్నాను. పోపు వేడవగానే డైరెక్ట్గా అన్నీ కట్ చేసి పెట్టుకునేవన్నీ యాడ్ చేసేస్తున్నానండి. ముందే తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసేస్తున్నాను. అది ఒక 1 minute బాయిల్ అయిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి. అండ్ మనం ముందుగా కొట్టి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ కొంచెం కోకోనట్, ఇవన్నీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ పౌడర్ వల్ల ఏంటంటే ఆ వాము ఫ్లేవర్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇది లేనప్పుడు ఏంటంటే వాము ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఆ పౌడర్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇంకొక 1 minute బాయిల్ చేశానండి. ఇప్పుడు కావాల్సిన క్వాంటిటీకి హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు జనరల్గా వాటర్ యాడ్ చేసేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes మీడియంలో బాయిల్ చేసుకుందామండి. అంతే, మన రసం రెడీ అయిపోతుంది. రసము బాయిల్ అయిపోయిందండి. జస్ట్ స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. సో గుడ్ డైజెషన్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న సింపుల్ రసం చూసారు కదండి. నేను షేర్ చేసుకున్న ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.